భారతదేశంలో ఉన్నతమైనది ఏమిటి? భారత రాజ్యాంగం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. భారత రాజ్యాంగాన్ని 3 ఏళ్ల పాటు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి రాజ్యాంగ పరిషత్తు రూపొందించింది. ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్ర్యం పొందినటువంటి వర్ధమాన దేశాల్లో ఉన్న అనేక రాజ్యాంగాలతో పోల్చినప్పుడు మన రాజ్యాంగం చాలా మెరుగైనటువంటి రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వాన ముసాయిదా కమిటీ దాదాపు 60 రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఈ రాజ్యాంగాన్ని సమున్నతంగా రూపొందించడం అనేది జరిగింది. రాజ్యాంగం భారత ప్రజలకి ప్రాథమిక హక్కులు ఇవ్వటమే కాకుండా ఆదేశక సూత్రాలు, అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి అనేది ఆదేశక సూత్రాల్లో చాలా స్పష్టంగా పేర్కొంది. అలానే ప్రాథమిక హక్కులు రాజ్యాంగం 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 దాకా ప్రాథమిక హక్కుల్ని స్పష్టంగా రాసి అందులో ముఖ్యంగా స్వాతంత్ర్య హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు, వాక్ స్వాతంత్రం, సభా స్వాతంత్రం, పత్రికా స్వాతంత్రం, అరెస్టుల నుండి స్వాతంత్రం, వీటన్నిటినీ కూడా ఆర్టికల్ 19 నుంచి 22 దాకా రాజ్యాంగం మనకు అందజేసింది. అంతేకాదు దేశంలో అనేక విషయాలను ముందుకు తీసుకెళ్ళటానికి అనేక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థను సృష్టించింది. ఉదాహరణకి సుప్రీంకోర్టుతో న్యాయ వ్యవస్థను సృష్టించింది. ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు ఏర్పడింది. ఈ దేశంలో న్యాయాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు అప్పచెప్పి, అట్లాగే ఆర్టికల్ 324 ప్రకారం రాజ్యాంగం ఎన్నికల కమిషన్ సృష్టించింది. దేశంలో ఎన్నికల్ని నిష్పక్షపాతంగా, ఎటువంటి అవినీతికి తావు లేకుండా, ఎటువంటి ప్రజలు తమ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా ప్రయత్నించవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కి అప్పచెప్పి, అలానే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ దేశంలో ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ల ద్వారా కేటాయించినటువంటి డబ్బులు సక్రమంగా సద్వినియోగం అవుతున్నాయా, దుర్వినియోగం అవుతున్నాయా, ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు మొదలైన అంశాలు చేయటానికి కంట్రోలర్ కాగ్ అంటాం, C&AG మొదలైనటువంటి సంస్థను సృష్టించింది. అలాగే దేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన చేయటానికి, అధికారాలు పంచడానికి షెడ్యూల్ 7లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాని ఏర్పాటు చేసి స్పష్టంగా రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్య అధికారాలని పంచింది. ఆ విధంగా రాజ్యాంగం చాలా స్పష్టంగా అనేక విషయాల్ని మనకు చెప్పింది. నేను భవిష్యత్తులో రాజ్యాంగం మీద కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్, కొన్ని స్లాట్స్ ఫిక్స్ చేసుకుని చేయాలని కూడా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజ్యాంగం ఈరోజు మనం చూస్తే, ఇవాళ ఎందుకు ఈ విషయాలన్నీ మీ దృష్టికి తెస్తున్నానంటే, ఈరోజు 2026లో ఉన్నాం మనం. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చి మనందరికీ తెలుసు ఓ 76 ఏళ్ళు గడిచి, 76 ఏళ్ల తర్వాత మనం పరిశీలిస్తే అధికారంలో ఉన్నవాళ్ళు రాజ్యాంగం ఇచ్చినటువంటి అనేక అంశాలని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఉదాహరణకి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ పనితీరు చూస్తున్నాం, జ్యుడిషియరీ పనితీరు చూస్తున్నాం, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి కొన్ని తీర్పుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇలా చూసినప్పుడు రాజ్యాంగ నిర్మాతలు ఏదైతే ఆశించారో అది నెరవేరటం లేదా? డాక్టర్ అంబేద్కర్ ఆ రోజే చెప్పారు. అంబేద్కర్ ఏమన్నారంటే, మేము ఒక ఉన్నతమైన రాజ్యాంగం రాశామని మీరు చెప్తున్నారు, విలేకరులతో చెప్పాడు ఆయన, రాశామని మీరు చెప్తున్నారు, కానీ దీని ఫలితాలు ప్రజలకు అందటం వాటిని అమలు చేసే పాలకుల మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు. అందుకని ఈరోజు మనం మన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ లక్ష్యాలను, రాజ్యాంగ ఆశయాలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రజల మీదకు వచ్చింది. ప్రజలు శక్తివంతులు, ప్రజలు అణుబాంబు కంటే శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి మనం ప్రజలుగా పౌర సమాజం నుంచి మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ తరుణంలో ముందుకుంది. దాన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఖచ్చితంగా భవిష్యత్తులో మన రాజ్యాంగం మీద సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలని కూడా నేను భావిస్తున్నాను. ఆ విధంగా ఉందామని చెప్పేసి తెలియజేస్తూ, KS లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.